నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు మనం శ్రీనగర్ డే 2లో ఉన్నామండి. శ్రీనగర్లో డే 2లో ఈరోజు మనం సోనామార్గ్ వెళ్ళబోతున్నాం. సోనామార్గ్ వెళ్ళడానికి మనకి 3 hours పడుతుంది. శ్రీనగర్లో మనకి -3 degrees ఉందంటే సోనామార్గ్లో -12, -14 కూడా ఉంటుందన్నమాట. కావాలంటే -16 కూడా ఉంటుంది. మీరు వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. జస్ట్ శ్రీనగర్లో మీరు 3 layers వేసుకుంటే సరిపోతుంది. బట్ మీరు సోనామార్గ్ ఇలా వెళ్తుంటే కనుక ఒక 7-8 layers తప్పకుండా వేసుకోవాలి. అప్పుడే మీకు చలి తట్టుకునే గల శక్తి వస్తుందన్నమాట. లోపల మీరు థర్మల్స్ ఇంకా లోపల బోల్డ్ అన్ని ఉలెన్ క్లోత్స్ అంతా కూడా వేసుకుంటే మీకు వెచ్చగా ఉంటుంది. అలాగే వార్మర్స్ కూడా ఉంటాయి కదా, వార్మర్స్ కూడా తీసి ఒకటి రబ్ చేసుకుని మీరు క్లోత్స్ లోపల పెట్టుకున్నారంటే మీకు అసలు చలి కూడా తెలియదు అనమాట. అంత వేడిగా లోపల నుంచి వెచ్చదనం వస్తుంది. బాబుకి కూడా మేము ఒక 8 layers అయితే వేసాము క్లోత్స్. దాంతోపాటు వాడు చక్కగా కార్లో అలా పడుకోవడానికి అని చెప్పేసి అన్ని ఉలెన్ క్లోత్స్ పెట్టి ఒక టబ్ లాగా రెడీ చేసామన్నమాట. దాంట్లో పడుకోబెట్టామంటే వాడికి కంఫర్ట్ ఉండట్లేదు, వాడికి పరుపు కావాలి, అది లేకుండా ఉంటుందని చెప్పేసి కంఫర్ట్ కోసం అలా చిన్న మినీ పరుపులాగా ఒకటి తయారు చేసామన్నమాట అన్ని క్లోత్స్ పెట్టేసి. ఇక్కడి నుంచి మనము స్టార్ట్ అయ్యాము సోనామార్గ్. ఆల్మోస్ట్ 3 hours పడుతుంది. సోనామార్గ్ వెళ్ళే దారంతా కూడా చాలా బాగుంటుంది. అంటే ఫుల్ స్నో, అలాగే ఇల్లులు చాలా అందంగా ఉంటాయి. మధ్య దారిలో మనకి రివర్ సింధు కనిపిస్తుంది. అక్కడ డ్రైవర్ని మళ్ళీ కొంతసేపు ఆపాడనమాట రివర్ సింధు చూడటానికి. సో ఇప్పుడు మనం ఫస్ట్ రివర్ సింధు దగ్గరికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక నేను మీకు రివర్ సింధు ఎలా ఉందో చూపిస్తాను. Now we are going to Sonamarg. Now outside people also can buy lands here, no? अब सुप्रीम कोर्ट जजमेंट दिया ना। आप इधर खरीद सकते हैं, लेकिन कौन खरीदेगा? डरते हैं, डर लगता है, डर लगता है। बिजनेस पीपल विल बाय, रेस्टोरेंट, होटल, हाँ मॉल्स। इधर है ना वो अमित शाह जो है उसका है ना, हाँ थोड़ा ऐसे ही। मालूम पड़ा रिसेंटली वन मूवी में देखा। ఫుల్ ఆర్మీ రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. కొన్ని ప్లేసెస్లో కారు ఏమైనా సరే ఆగకూడదు అనమాట. ఆగకుండా జస్ట్ స్లోగా అయినా వెళ్తూనే ఉండాలి. అంటే ట్రాఫిక్ ఉంది, కారు సడన్గా రోడ్డు మీద ఆపేస్తానంటే కుదరదు. కొన్ని ప్లేసెస్లో కారు ఆపకుండా మీరు తప్పకుండా ఇక్కడ కారు ఆపకుండా వెళ్ళాలి అని చెప్పేసి ఉంటుందన్నమాట. అక్కడ కనుక కారు ఆపామంటే ఆర్మీ వాళ్ళు మన ఏమైనా చేస్తారు. సో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా ఆర్మీ వాళ్ళే. పాపం ఇంత చలిలో వాళ్ళు అలా బయట వ్యాన్స్లో పడుతుంటారు. అక్కడ పొలాల్లో చెట్ల దగ్గర కొమ్మల మీద వీటి మీద ఉంటూనే ఉంటారు. ఆర్మీ ఎక్కడ చూసినా ఆర్మీ అనమాట. కాశ్మీర్ అంతా కూడా ఇంత ఇలాగా ఉండబట్టే మనం ఇంత సేఫ్గా మన ఇంట్లో పడుకుంటున్నాం అనుకుంటా. కానీ కాశ్మీర్ చాలా చాలా అందమైన ప్లేస్. ఆ వాటర్ ఫాల్ చూడండి ఎంత బాగుందో, చాలా అందమైన ప్లేస్. ఒక్కొక్కసారైనా లైఫ్లో కాశ్మీర్ చూడాలి అన్న రేంజ్లో అయితే ఉంటుంది. బట్ చలి తట్టుకోవడం అయితే కొంచెం బాగా పెద్దవాళ్ళైనా లేదంటే కొంచెం చిన్నపిల్లలైనా కొంచెం కష్టం అన్నమాట. ఇక్కడ ఉండే వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు. ఇక్కడ ఉండే చిన్నపిల్లలు అయితే ఆ చలిలోనే అలా తిరిగేస్తున్నారు అనమాట. వాళ్ళకి అలా అలవాటు అయిపోయినట్టుంది. అలవాటు లేకపోతే కష్టం, కానీ అలవాటు అయిపోతే మ్యాక్సిమం ఇక్కడ ఉండడానికి ప్రాబ్లం ఏమి లేదు. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఫేసెస్ కూడా బయటికి కనిపించవన్నమాట. లేడీస్ అయితే ఒక 3XL 4XL డ్రెస్సెస్ వేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ లోపల చాలా లేయర్స్ వేసుకుంటారు. వాటి మీద మళ్ళీ వాళ్ళ డ్రెస్ కూడా అలాగే ఉంటాయి. ఇక్కడ చీరలు మనలాగా స్టైలిష్ బట్టలు అవంతా ఏముండవు అనమాట. ఓన్లీ వాళ్ళకి ఒక లూజ్గా 3XL 4XLలో డ్రెస్ ఒకటి ఉంటుంది, కాశ్మీరీ డ్రెస్. సో ఓన్లీ అదొక్కటే వేసుకుంటారు. ఆ కొండలు మంచు అంతా చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తుంది కింద అంతా కూడా రివర్ సింధు అనమాట. ఇక్కడ నుంచి మన డ్రైవర్ టూరిస్ట్ స్పాట్ అండి రివర్ సింధుకి కరెక్ట్గా మన ఓపెనింగ్ ఉండి అక్కడికి వెళ్ళే మంచి స్పాట్ దగ్గర ఆపుతాడు.
అక్కడికి వెళ్ళినప్పుడు మనం రివర్ సింధు నేను మీ అందరికీ చూపిస్తాను. మామూలుగా యంగ్స్టర్స్ అయితే ఓకే, బట్ చిన్నపిల్లలు కొంచెం పెద్దవాళ్ళు చలి తట్టుకోలేని యంగ్స్టర్స్ కూడా చాలామంది చలి తట్టుకోలేరు. చలి నార్మల్గా వాళ్ళ ఇంట్లోనే చలి తట్టుకోలేరు, ఫ్యానే కూడా వేసుకోకుండా ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళతో అయితే చాలా డిఫికల్ట్ అనమాట. నార్మల్గా మేము చలి తట్టేసుకుంటాం అంటే ఎవరైనా వెళ్ళొచ్చు. బట్ వెళ్ళినప్పుడు మంచిగా బట్టలు వేసుకుని వెళ్తే సరిపోతుంది. కొంచెం బాగా మంచి ఉలెన్ క్లోత్స్ అట్లా తీసుకెళ్తే ఒక 7-8 లేయర్స్ అలా వేసుకుంటే సరిపోతుంది. సోనామార్గ్ వెళ్ళాక మనకి ఎలాగో అక్కడ మనం మళ్ళీ రెంటల్లో మనకి వాళ్ళు షూ అండ్ కోట్ ఇస్తారు. అవి కావాలంటే తీసుకోండి. మేము జస్ట్ బేబీ ఉన్నాడు, తనకి సపోర్ట్గా ఉంటుందని తీసుకున్నాం. ఎందుకంటే మేము వేసుకున్న వాటికైతే మళ్ళీ పైన కోట్లు అంతా అవసరం లేదనమాట. మీరు కనుక బాగా మంచిగానే లేయర్స్ వేసుకుని ఉంటే కనుక అవసరం లేదు. లేయర్స్ లేకుండా ఒక 2-3 లేయర్స్ వేసుకుంటే కనుక తప్పకుండా అక్కడ మీరు రెంట్లో కోట్ అండ్ షూస్ తీసుకోండి. కావాలంటే పోనీ ఎక్కండి, లేదు మేము ఆ కొండపై వరకు నడిచేయగలమంటే జస్ట్ వాకబుల్ డిస్టెన్సే, కొంచెం దూరం నడిస్తే అయిపోతుంది. ఆ స్నోలో సరదాగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. జస్ట్ మేము బేబీ ఉన్నాడని పోనీ రైడ్ తీసుకున్నాము. తనతో రిస్క్ చేయలేము కదా, అందుకని పోనీ తీసుకున్నాము. మీరు లేదు మేము నడిచేస్తామంటే మీరు ఆ మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. పోనీ వాళ్ళు వచ్చి మీ బుర్ర అంతా తింటారు. మీరేమి కన్ఫామ్గా పోనీ తీసుకోవాలన్న అవసరం అయితే లేదనమాట. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నేను ఒక బేసిక్ ఐడియా మాత్రం ఇస్తున్నాను. అంటే ఇక్కడ కాశ్మీర్ వచ్చే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది, మనం వ్లాగ్స్ చూసే వాళ్ళకి అని చెప్పేసి. ओके, तो ऐसे तरफ गिर गया प्लांट्स हैं. షిప్స్ అయ్యి అతను చేస్తున్నాను కదా. నైస్ వీడియో ఆఫ్ దట్. రివర్ సింధు వావ్, సూపర్గా సేనా ప్లేస్. రివర్ సింధు నౌ వి ఆర్ వాచింగ్. వెళ్ళి వాటర్ ముట్టుకోండి. ఎండ్ల నుంచి ఇక్కడ మీరు చూస్తుందంతా రివర్ సింధు అనమాట. కొండలు, ఆ రివర్ ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇక్కడ అంతా ఫుల్ స్నో అండ్ వాటర్ కూడా చాలా వరకు ఐస్ అయిపోయి కొంచెం వాటర్ మాత్రం ఫ్లోట్ అవుతుంది. ఇక్కడ మా ఇంట్లో అందరూ ఫొటోస్ తీపించుకున్నారు. సంటా వాటర్ టచ్ చేద్దామని ఎక్సైట్మెంట్ వెళ్ళి టచ్ చేశాను. ఒకసారి నా హ్యాండ్ చూడండి ఎలా అయ్యిందో, మొత్తం ఫ్రోజ్ అయిపోయి రెడ్ కలర్లో అయిపోయింది. యాజ్ ఆఫ్ నౌ నాకు ఏ సెన్స్ కూడా తెలియట్లేదు. నా ఫింగర్స్ చూసారు అలా అయిపోయినాయో. ఇదనమాట సిక్సేషన్ ఇలా ఉంటుంది. ఇప్పుడు నాకు ఏ సెన్స్ కూడా తెలియట్లేదు. ఇప్పటికి ముట్టుకొని ఒక 10 minutes అయ్యింది. నా హ్యాండ్ ఒకసారి మీరు చూడవచ్చు. ఇక్కడ కవ్వ చాలా ఫేమస్ సోనామార్గ్ వెళ్ళే దారిలో. ఇక్కడ కవ్వ తాగేసి ఇక్కడి నుంచి మనం మళ్ళీ సోనామార్గ్కి స్టార్ట్ అయ్యాము.
ఆల్మోస్ట్ మనం సోనామార్గ్ దగ్గరికి రీచ్ అయిపోయాము. వెళ్ళే దారి చూడండి ఎంత బాగుందో, కొండలు, ఆ మంచు అంతా కూడా మంచు కొండలతో చాలా బాగుంటాయి. మనం వెళ్ళే దారి కూడా ఫుల్ స్నోతో ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఇది స్నోతో నిండిపోతుంది. అప్పుడు ఈ దారి అంతా కూడా మూసేసి ఇక్కడ ఎవరికి ఎంట్రీ ఉండదన్నమాట. అలాగే ఇలాగా ఈ దారి ఇలా స్నోతో కవర్ అయిపోతుందని ఇక్కడ ఒక టన్నల్ కడుతున్నారంట. ఆ టన్నల్లో నుంచి జనం డైరెక్ట్గా సోనామార్గ్ లోపలికి వెళ్ళిపోవడానికి ఒక డైరెక్ట్ టన్నల్ ఒకటి నిర్మిస్తున్నారు. 19 కిలోమీటర్స్ సంథింగ్ అట్లా. వాటర్ కూడా చూస్తే ఆ వాటర్ కూడా అక్కడ మనకి ఐస్ అయిపోయింది. వాటర్ ఫ్లోట్ అవ్వట్లేదు. అంతా కూడా ఫుల్ మంచు కొండలు. చాలా 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 ఎక్స్ట్రీమ్ చలిలో ఉంటుంది. సో మంచి బట్టలు వేసుకుని జాగ్రత్తగా వెళ్ళి సేఫ్గా అంతా చూసి మళ్ళీ ఇంటికి తిరిగి క్షేమంగా రండి. ఆల్మోస్ట్ సోనామార్గ్ దగ్గరికి వచ్చేసామండి. వెల్కమ్ టు సోనామార్గ్. ఇప్పుడు సోనామార్గ్ లోపలికి వెళ్ళిపోతున్నాం. మొత్తం ఇక్కడ మార్గం అంతా కూడా మనకి వే అంతా కూడా ఫుల్ స్నోతో కవర్ అయిపోయి ఉంటుంది. ఫుల్ స్నో ఉంటుంది. చాలా చాలా అందంగా ఉంటుంది. మొత్తం అన్నీ కూడా పోనీస్ అనమాట. చిన్న చిన్నవి, మీడియం సైజు, పెద్ద సైజు అలాగా మనిషి వెయిట్ని బట్టి వాళ్ళు పోనీస్ తీసుకొస్తూ ఉంటారు. సోనామార్గ్ లోపలికి ఎంటర్ అయ్యే ముందు కార్స్ అన్నిటికీ కూడా ఆర్మీ చెకప్ ఉంటుంది. అంటే ఎంతమంది వెళ్తున్నారు, కార్ నెంబర్ ఏంటి, వెళ్ళిన వాళ్ళు సేఫ్గా వచ్చారా లేదా, ఇలాగ అన్నీ కూడా నోట్ చేస్తారనమాట. కార్లో ఎంతమంది ఉన్నారు అన్నీ రీడ్ చేసుకుంటారు. ఏదైనా మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే వాళ్ళు వచ్చి మనని రెస్క్యూ చేయాలి కదా, అందుకు. ఇదేమి అంత వెళ్ళకూడని ప్లేస్ కాదు. అందరు టూరిస్టులు వెళ్ళే ప్లేసే, సేఫెస్ట్ ప్లేసు. సో ఎలాంటి ప్రాబ్లం లేదు ఇక్కడికి వెళ్ళడంలో. జస్ట్ ఆర్మీ చెకప్ నార్మల్గా అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ పోనీస్, మీడియం టు బిగ్ పోనీస్ వరకు కూడా ఉంటాయి. చిన్న దగ్గర నుంచి స్మాల్ టు మీడియం అండ్ లార్జ్ పోనీస్, మొత్తం 3 రకాల పోనీస్ ఉంటాయి. మనిషి బరువుని బట్టి వాళ్ళు పోనీస్ని తీసుకొస్తూ ఉంటారు. బేరం మంచిగా ఆడండి, కానీ ఇక్కడ మరీ తక్కువ రేట్కి అవ్వదనమాట. మా ముగ్గురికి ఒక 6,000 తీసుకున్నాడు. 6,000 తర్వాత మళ్ళీ మేము మా పాపకి ఎక్స్ట్రా కేర్ కోసం ఇంకొక 500 ఇచ్చి పెట్టుకున్నాము, మనిషిని పెట్టాము. అలాగే మీరు కోట్స్ అండ్ బూట్స్ కూడా కావాలంటే ఎక్స్ట్రా మనీ పే చేసి తీసుకోవచ్చు. జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఈ ట్రిప్ అంతట్లో బాగా ఎంజాయ్ చేస్తుంది అయితే మా అమ్మాయి అన్నమాట. చాలా మంచిగా ఎంజాయ్ చేసింది. తను అన్నీ కూడా చక్కగా చూసింది. ఫైనల్గా సోనామార్గ్ అండ్ ఇక్కడ 3 పోనీస్ తీసుకున్నాము. అండ్ కోట్ అండ్ బూట్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, మనం వేసుకొచ్చినవే కాకుండా. బట్ మన జాగ్రత్తలో మనం ఉండడం కూడా బెస్ట్. చాలా చాలా కోల్డ్. సో పోనీ 6,000కి, పోనీస్ విత్ కోట్స్, బూట్స్ అన్నీ 6,000కి మాట్లాడుకుని 3 పోనీలతో వెళ్తున్నాం అనమాట. ఓకే, మా హస్బెండ్కి చాలా చాలా ధైర్యం అండి. ఒకసారి చూడండి బాబుని ఎలా పట్టుకున్నారో. బాబుని పట్టుకొని తన గుర్రం ఎక్కి అంత జాగ్రత్తగా ఎవరు అడిగి అక్కడ ఉంటారనమాట. అంటే బేబీని తీసుకొని చాలామంది కాశ్మీర్కి వస్తారు. మా బాబుకి ఇంకా 1 ఇయర్, కానీ మిగతా వాళ్ళ పిల్లలకైతే 6 నెలలు 8 నెలలు అలా కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళకి ఇక్కడ టేక్ కేరర్స్ ఉన్నారు. వాళ్ళు మనం మనీ పే చేస్తే బేబీని సేఫ్గా మనతో పాటు మన పక్కనే నడుస్తూ బేబీని మోసుకుని వస్తారు. కానీ మా హస్బెండ్ అసలు ఎవరికొక్కరికి కూడా పిల్లల్ని ఎవరిని ఇవ్వలేదు. తనే పిల్లల్ని జాగ్రత్తగా మోసుకుని తీసుకొచ్చారు. అలానాకైతే మేము తను ఇంకొక పోనీ ఎక్కింది కాబట్టి దానికోసం స్పెషల్గా ఒక అతన్ని పెట్టామన్నమాట. అలా స్పెషల్గా కూడా పెట్టుకోవచ్చు. అతనికి ఒక 500 రూపీస్ పే చేస్తే మనని జాగ్రత్తగా లోపలికి తీసుకొస్తాడు. ఇదంతా కూడా మాకు అక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు.
కొంచెం మనీ తీసుకుంటారు, బట్ లేటర్ మనకి ఇలాంటి ఒక మంచి మూమెంట్స్ అయితే మన జీవితంలో ఉంటాయన్నమాట. మాకు 2500 రూపీస్ తీసుకుని ఇక్కడ మీరు చూస్తున్న ఈ వీడియోస్ ఫొటోస్ అన్నీ కూడా ఫోటోగ్రాఫర్ తీశాడు. మంచిగా అంటే మా హస్బెండ్ ఒకటే అన్నారు, ఇంత దూరం వచ్చాం మనం ఇప్పుడు ఈ గుర్రం మీద ఎక్కి పిల్లల్ని పట్టుకొని మనం ఫొటోస్ వీడియోస్ ఏం తీసుకోలేము, సో అట్లీస్ట్ వాళ్ళైనా తీస్తే మనకి లైఫ్లో ఇది ఒక మెమొరీలో ఉంటుంది అని మేము అప్పుడు డిసైడ్ అయ్యి ఓకే అనుకున్నాం. మాకు ఇట్లాగా మంచిగా ఫొటోస్ వీడియోస్ అంతా కూడా తీసి ఇచ్చాడు ఫోటోగ్రాఫర్. మనీ కొంచెం మీరు తగ్గించమని కూడా అడగండి, మరి 2500 ఇచ్చేయద్దు, వాడు ఇంకా చాలా ఎక్కువ చెప్పేస్తాడు. ఫస్ట్ బేసిక్ కాస్ట్ 350 అని చెప్తాడు, ఫొటోస్ తీస్తాను ఇలాగని, తర్వాత వీడియోస్ తీసి వీడియో కింద అని చెప్తాడు. సో లాస్ట్లో వాడు ఎక్కువ మనీ చెప్తాడు, మీరు అప్పుడు కొంచెం బార్గెన్ చేయండి, వాడు డిమాండ్ చేసినంత డబ్బులు వాడికైతే ఇవ్వద్దు. చూడండి ఇలాంటి చిన్న చిన్నవి మంచివి ఐఫోన్లో మంచిగా షూట్ చేశాడు. అంటే తన దగ్గర ఉంటుందన్నమాట, తన ఫోన్తో షూట్ చేసి మనకి షేర్ చేస్తాడు. ఇవన్నీ కూడా చాలా చాలా అందంగా ఉంటుంది. మనం కావాలంటే అలా లోపలికి కూడా వెళ్ళిపోవచ్చు, బట్ మేము లోపలికి వెళ్ళలేదు, జస్ట్ లోపల వరకు సోనామార్గ్కి వెళ్ళి వీడియోస్ ఫొటోస్ తీసుకుని మళ్ళీ వెంటనే పోనీ ఎక్కి మేము బ్యాక్ రిటర్న్ అయిపోయాము. అక్కడెక్కడ కూడా మేము ఎక్కువసేపు స్టే చేయలేదు, ఎందుకంటే మేము ఇంత దూరం రావాలనుకుంది మా అబ్బాయి బర్త్డే అలాగే మా వెడ్డింగ్ యానివర్సరీ కోసం. సో మేము వచ్చాం, మా అబ్బాయికి ఈ ప్లేసెస్లో ఫొటోస్ తీసాం, తను పెద్ద అయినప్పుడు ఆ ఫొటోస్ తీసుకొని చూసుకుంటాడు, హ్యాపీగా ఫీల్ అవుతాడు, అదే మాకు కావాలి. సో దానికోసం వచ్చాం, ఆ పని ముగించుకుని వెంటనే మేము తిరిగి వెళ్ళిపోయాము. అదే మీరు కనుక మ్యారేజ్ అయ్యి కొత్తగా వస్తున్నా, లేదంటే ఓన్లీ మీ పిల్లల్ని ఎక్కడైనా పెట్టి మీ హస్బెండ్ అండ్ వైఫ్ వస్తున్నా, అలాగే పెద్దవాళ్ళు ఓన్లీ పెద్దగా అయిన తర్వాత మీ పిల్లలతో వస్తున్నా, అప్పుడు మీరు సరదాగా వెళ్ళి ఆ స్నోలో కొంచెం సేపు ఆడుకోవచ్చు. పిల్లలతో వస్తున్న వాళ్ళైతే అక్కడ ఎక్కువసేపు ఉండడం కంటే కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకుని వెంటనే కూడా రిటర్న్ అయిపోవడం బెస్ట్ అన్నమాట. చాలా అందమైన ప్లేస్, ఒక్కసారైనా ఎవరైనా వాళ్ళ కళ్ళతో ఒక్కసారైనా చూడాలి అని ఉండేలా ప్లేస్ అనమాట. ఈ రోజంతా కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. తిరిగి వస్తున్నప్పుడు దారిలో ఇలాంటి మంచి ఫొటోస్ తీసుకున్నాం. ఇది మా జీవితాల్లో ఎప్పుడు కూడా చక్కగా గుర్తు ఉండిపోతుంది. మీ అందరికీ ఈ వ్లాగ్ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కిన వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ అండ్ హైయెస్ట్ గండోలా కేబుల్ కార్, మా అబ్బాయి 4000 మీటర్స్ పైకి హైట్ ఎక్కాడు, అక్కడ ఎలాగ ఫొటోస్ తీసుకున్నాం వీడియో అంతా కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.